రాజకీయాలకు అతీతంగా రాయచోటి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాయచోటి మున్సిపల్ సమావేశం చైర్మన్ ఫయాజ్ బాషా అధ్యక్షతన జరిగింది. ఇక మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన వృద్ధులకు పెన్షన్లు, పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణానికి తాగునీరు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ స్థలాలను గుర్తించి కాంప్లెక్స్లు నిర్మిస్తామన్నారు. రాయచోటి మార్కెట్ యార్డ్ను పునరుద్ధరిస్తామన్నారు. రానున్న 5 ఏళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తామన్నారు. తొలిసారి మంత్రి హోదాలో వచ్చిన రాంప్రసాద్ రెడ్డిని సభ్యులు ఘనంగా సన్మానించారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాయచోటి పట్టణంలో ఉన్న ఈ మున్సిపల్ సభాభవనంలో రాయచోటి ప్రజల యొక్క అభివృద్ధి కొరకై, అలాగే రాయచోటి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలా, ఏ విధమైన చర్యలు చేపడితే ముందు సభ్యులు చాలా మంది చెప్పారు. సమస్యలతో రాయచోటి పట్టణం నిండుగా ఉంది అంటే ఒక్కటే చెప్తున్నా దానికి సమాధానం. ఇప్పుడు పెద్ద ప్రతిపక్ష సభ్యులంతా చెప్పారు ఈ సమస్య ఉందని, ఆ సమస్య ఉందని. అలాగే మన కమిషనర్ గారు ఇచ్చేయలేదని చెప్తున్నా. నేను ఇక్కడ పొట్టాడేదానికి రాలేదు. నేను ఇప్పుడే చెప్తున్నా ప్రమాణం చేసి 5 సంవత్సరాలు రాయచోటి ప్రజల యొక్క అభివృద్ధి కోసం రాజకీయాలు పక్కన పెట్టి ప్రతిపక్షం కాదు, పాలపక్షం కాదు, అందరినీ కలుపుకొని పోయి ఈ ప్రజల యొక్క రాయచోటి నియోజకవర్గ యొక్క సమస్యలపై పోరాడడానికి నేను ముందుకు వస్తానని సభాముఖంగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే ఏదో రాజకీయ కక్షలతో రాజకీయాలు అడ్డం పెట్టుకొని ప్రజలను కష్టపెట్టడం నాకు ఇష్టం